హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. టుడే నేనైతే ఈవినింగ్ స్నాక్స్ కింద చపాతీ నూడిల్స్ చేయబోతున్నాను. లెట్స్ మేక్. సో వీడియోలోకి వచ్చేసాం. ఇక్కడైతే నేను రోస్టెడ్ చపాతీ తీసుకుంటున్నాను. దాన్ని ఈ విధంగా అయితే రోల్ చేసుకుంటున్నాను. రోల్ చేసుకొని ఈ విధంగా సీజర్తో చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే టోటల్ 4 చపాతీస్ని తీసుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా మిగిలిన 3 చపాతీస్ని కూడా కట్ చేసేసుకుందాం. సో ఈ విధంగానైతే నేను మిగిలిన 3 చపాతీస్ని కూడా కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు వీటిని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం ఆనియన్స్ చిటపటలాడుతూ పచ్చివాసన పోయి ఫ్రై అయ్యేదాకా వేగించుకొని నెక్స్ట్ మనం ఇందులోకి చిల్లీ యాడ్ చేసుకుందాం. చిల్లీని కూడా కొంచెం ఫ్రై చేసేసుకుందాం. తర్వాత ఇందులోకి ఇప్పుడు టొమాటోస్ని యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా కొంతసేపు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కోసుకున్న గార్లిక్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం కొరియాండర్ పౌడర్ని ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ టర్మరిక్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీని వేసేసుకుందాం. వేసేసుకొని కింద నుంచి పైకి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇట్లా మిక్స్ చేసుకుందాం. ఓకే, మీకు కొంచెం ఆయిల్ తక్కువైంది అనిపిస్తే ఆయిల్ ఇంకొంచెం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని నాకు ఇక్కడ ఆయిల్ కొంచెం తక్కువైంది అనిపించింది కాబట్టి నేను ఆయిల్ మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఇలా కింద నుంచి పైకి
మసాలా బాగా అంటుకునేలా చపాతీనంతా కలిపేసుకుందాం. సో ఇప్పుడు చపాతీకి బాగా మసాలా అనేది అంటుకుంది. ఇలా అంటుకున్నాక కొంచెంసేపు దీన్ని మాడనీయకుండా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని కర్రీ లీవ్స్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన ఈవినింగ్ స్నాక్ చపాతీ నూడిల్స్ రెడీ. And don't forget to subscribe.